ఆయనే చార్టెడ్ అకౌంటెంట్, అకౌంట్స్ అంతా చూస్తుండేవాడు. ఆ జర్నీతోనే ఆ కాంపౌండ్లోకి ఎక్కువ నేను వెళ్ళేవాడిని. ఈయన వస్తున్నారు, కారు వస్తుంది అనగానే దెబ్బ 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 అందరూ లోపలికి వెళ్ళేవారు. ఒకరోజు నేను అలానే నిలబడినాను, మరి గాలికి పడిపోయేటట్టు ఉండేవాడిని. ఈడెవడా ఈడు బక్కోడు అన్నాడు. అంటే ఇప్పుడు కరెక్ట్గా 10వ రోజో 15వ రోజో దాసర్ గారితో జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. బావ వచ్చి చెప్పాడు, ఇలా నారాయణరావు గారి దగ్గర ఉన్నాడు మా బావ. అంటే అప్పటి నుంచి ఇది నెలన్నర క్రితం శ్యామలాదేవి గారు ఫోన్ చేశారు, కళ్యాణం ఆయన మాట్లాడాలనుకున్నాడయ్యా నీతో అని. మా ఇద్దరికి ఎందుకో అప్పటి నుంచి శారద గారి తర్వాత నుంచి అది క్యారీ అవుతూనే ఉంది ఆయనకి. ఆ శారద గారి మనిషి ఉన్నాడు తనకని. ఏ రోజు మాట్లాడినా ఇండస్ట్రీలో ఏంటి పరిస్థితి, నువ్వేంటి ఇంట్లో అంతా బాగానే ఉందా, కంఫర్టబుల్గా ఉందా, ఇదా అని ఫినిషింగ్ అయిపోయి మాట్లాడే లోపల ఎప్పుడు ఈశ్వర్ సినిమాని గుర్తు చేసేవాడు. ఏమయ్యా నీ బటన్ ఊడిపోయిన షాట్ చూసి నేను పగలబడి నవ్వానయ్యాదని. ఆ సినిమాలో నేను యాక్ట్ చేస్తే దాంట్లో క్లైమాక్స్లో ఇది ఉంటుంది. అంటే ఏ విషయాన్ని మర్చిపోడు. రెండోది ఏంటంటే ఆయన హెల్త్ సరిగా లేక మాట్లాడే శక్తి తక్కువ ఉండి కన్ఫ్యూషన్ అయితే మనం మాట్లాడేది కానీ ఫోన్లో అర్థం కాకపోతే శ్యామల ఏంటది ఏం చెప్పాడు అని అంటే అంత డీటెయిల్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు రాజు వెడలన్నట్టు ఆయన వెళ్ళలేరు. ఒక సమస్య వస్తే ఒకప్పుడు దాసనారాయణరావు గారి దగ్గరికి ఇదేంటే, ఆ తర్వాత కృష్ణరాజు గారు పెద్ద మనిషిగా ఆయన మాటకే విలువిచ్చేవాళ్ళు మనందరూ. ఈరోజు ఆయన లేని లోటు సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఏదైనప్పటికీ జననం మరణం తప్పదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇప్పుడు నటి జీవిత మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.